బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో పార్లమెంటు భవన్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు నూతన భవనంలో F101 వసూదాలో పోలింగ్ జరగనుంది. ఇక 6 గంటలకు ఓట్లను లెక్కించి ఈ రోజు రాత్రి విజేతను ప్రకటించనున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడంలో ప్రస్తుతం 781 మంది ఉన్నారు. ఈ ఎన్నికలు 380 ఓట్లు వచ్చిన వారు విజేతగా నిలవనున్నారు. అయితే ఎన్డీఏకి 425 మంది సభ్యులు బలముడుగా ఇతర పార్టీల మద్దతు కలిపితే 438 దాటే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే అవకాశం కనిపించడం లేదు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగించుకుని నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, గడ్కరీ, ఇక జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. తెలంగాణకు ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. దీనిపై ఎవరైతే సమాచారం అందించేందుకు మా సీఎం ప్రతినిధి రమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి, ఉపరాష్ట్రపతి ఎన్నిక అయిన తర్వాత కేంద్ర మంత్రులతో కలవనున్నారు రేవంత్ రెడ్డి, అప్డేట్స్ ఏంటి? రైట్ రమేష్ చెప్పండి. ఈరోజు పార్లమెంటు భవన్ లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రమే ఢిల్లీకి వెళ్లారు. వరుణ్ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ ఎన్నిక ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలవనున్నారు. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర మంత్రులు అయితే ఫైనాన్స్ మినిస్టర్, అట్లాగే రహదారుల శాఖకు సంబంధించి ఇతర మంత్రులను కూడా కలవనున్నారు. గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, అట్లాగే జేపీ నడ్డా వంటి మంత్రులను కలవనున్నారు. ఈ టూర్ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు గతం నుంచి అడుగుతూ వస్తుంది తెలంగాణ. ఏదైతే జాతీయ హోదా కల్పించడంతో పాటు ఇతర సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయానికి సంబంధించి కూడా ఈ కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ప్రధానంగా మెట్రో విస్తరణతో పాటు ఏదైతే కొత్తగా చేపట్టుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి విజన్, తెలంగాణ విజన్ కు సంబంధించి 2047 విజన్ తో ఇప్పటికే తెలంగాణ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో ముఖ్యంగా ఏదైతే ఆధునిక టెక్నాలజీకి సంబంధించి, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం వాటాగా రావాల్సినటువంటి నిధులను ఇవ్వాలని కూడా ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరనున్నారు. అనేది ఉంది. సో ఇటు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఇద్దరి మీద ఒకళ్ళు నెపం మోపుకున్నారు. దీని గురించి ఏమన్నా కేంద్ర మంత్రులతో ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు కావాల్సిన ఎక్కువగా ఎమర్జెన్సీలో ఉన్నది యూరియా కొరత. దాని గురించి ప్రస్తావన తెచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి రమేష్? కేంద్ర ప్రభుత్వం పై ఇప్పటికే అనేక సార్లు కూడా ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియాకి సంబంధించి మాట్లాడడం జరిగింది. అనేక లేఖలు కూడా రాయడం జరిగింది. వరుణ్ ముఖ్యంగా యూరియా పంపిణీకి సంబంధించి వ్యవసాయ శాఖ కూడా అనేకమైనటువంటి ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ముందుగా కోరిన మేరకు తెలంగాణకు యూరియాను కూడా తర్వాత కాలంలో పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 500 రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేస్తామని ఇప్పటికే తెలంగాణ వ్యవసాయ శాఖ చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే ఆగస్టు నెలలో కూడా అదనంగా 40,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా 10,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరగనుంది. ఇదైతే మొత్తంగా తెలంగాణకు సంబంధించి రావాల్సినటువంటి యూరియాకు అవసరమైనటువంటి యూరియాకు
అవసరమైన దానికంటే చాలా తక్కువ యూరియాను ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి అనేక సార్లు కూడా కేంద్ర మంత్రులను కలవడం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తులు చేయడం, లేఖలు రాసి ఒత్తిడి చేసిన నేపథ్యంలో కూడా గత నెలలోనే అధికంగా కూడా యూరియాను సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి అయితే మాట్లాడేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే గతం నుంచి కూడా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాకుండా ఆ ప్రైవేటు రంగం నుంచి కొనుక్కోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం కూడా కేవలం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి యూరియాను తెచ్చుకోవడంలో మాత్రం సక్సెస్ అయిందని చెప్పొచ్చు వరుణ్. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.